స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇంతకుముందు వీడియోల్లో కార్తీక పురాణం గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోల్లో మీకు నచ్చినవి కనుక ఉన్నట్లయితే వాటిని ఆచరిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇక ముందు వీడియోల్లో ఏ నెలలో ఏ విశేషం ఉంటుంది, వాటి యొక్క ఫలితాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మీరు నెల రోజుల పాటు కార్తీక పురాణం చెప్పారు, అది చాలా బాగుందండి. అసలు ఆ కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది, అలాగే ఈ పురాణ సారాంశం కూడా క్లుప్తంగా మీ మాట నుంచి విందామనండి. కార్తీక మాసము మనకి నెలల్ని అన్నిటిని కూడా చాంద్రమానం అని చెప్పుకుంటూ ఉంటాం. చంద్రుడిని ఉద్దేశించి మన యొక్క నెలలు లెక్క పెడుతూ ఉంటాయి. ఎట్లా ఇవి అంటే పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో ఉంటుంది కాబట్టి ఈ నెలకి కార్తీక మాసం అని పేరు. కృత్తికా నక్షత్రంలో ఉన్న చంద్రుడు పౌర్ణమిలో ఉన్నప్పుడు పెద్దగా కనపడతాడు. మనం ప్రకృతిలో కనుక మనం చూసినట్టయితే పెద్దగా కనపడుతూ ఉంటుంది. అందువల్ల ఇది విశేషంగా మనకి బయట కనపడుతూ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉండే పౌర్ణమిని కార్తీక మాసం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కార్తీక పురాణం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ప్రకృతిలో ఒక భాగమైనటువంటి మనిషి తన యొక్క జీవన విధానం ఏ విధంగా సాగాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధంగా అయితే తన యొక్క సంసార సాగరం నుంచి విముక్తి పొందుతూ ఈ యొక్క భవబంధాలను ఏ విధంగా అనుసరించుకుంటూ జీవనాన్ని సాగించాలనే విధానాన్ని తెలియజేయడం కోసం కార్తీక పురాణం చెప్పబడింది. ఇందులో ప్రకృతిని ఉద్దేశించి నలుగురు బాగుపడే విధంగా దానం చేయటం, ప్రతి పురాణంలో కూడా దానం చేయమని చెప్పబడింది. మనం గమనించినట్టయితే దీపదానం చేయండి, లేకపోతే అన్నదానం చేయండి, ఇంకోటి దానం చేయండి, కన్యాదానం చేయండి, వస్త్రదానం చేయండి, ఇట్లా చెప్పారు. ఇవన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోరి కనుక మనం చేస్తే మనకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. అంటే ప్రకృతే పురుషా పరం, ప్రకృతే భగవంతుడు అని చెప్పబడుతోంది. కాబట్టి ప్రకృతి అంటే మనకు కనపడుతున్న ప్రతిదీ ప్రకృతి, అందులో మనం కూడా భాగమే. మనకి ఈశ్వరుడు తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి తెలివితేటలు మనం ఒక్కడే కాదు, మన తెలివి లేని వాళ్ళని కాపాడటం కోసం మనకి తెలివితేటలు ఇచ్చాడని భావించి వాళ్ళందరినీ కాపాడుతూ మనిషి జీవన విధానం సాగించడం కోసం ఈ విధంగా పురాణాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు గురువుగారు. ఇప్పుడు మరొక ప్రశ్న అండి, అసలు కార్తీక మాసం గొప్పతనం ఏమిటి? అలాగే మనం కార్తీక మాసంలో చూసినట్లయితే మండల దీక్షలు చేస్తూ ఉంటారండి. అయ్యప్ప మాల కానీ శివమాల కానీ ఇలాగూ మాలధారణం అనేది చేసి మండల దీక్షలు 40 రోజుల దీక్షను చేస్తారు. వాటి యొక్క విశిష్టత ఏమిటి? కార్తీక మాసం విశేషంలో మనం ప్రధానంగా ఏకాదశి తీసుకోవాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షని కార్తీక పురాణంలో చెప్పబడింది. కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని చెబుతారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి పైకి లేస్తారు అని, అక్కడి నుంచి నిద్రలేచి ఆయన లోకాన్ని కాపాడటం అనేది ఆయన యొక్క విధి కాబట్టి దాన్ని చేస్తూ ఉంటారు. అట్లాగే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. అంటే ఉత్పన్న ఏకాదశి అంటే విష్ణుమూర్తి నుంచి శక్తులు ఉద్భవించినాయి అని అర్థం. దానికి విశేషమైన ఫలితం చెప్పబడింది. ఆ రోజున ఏకాదశి ఉపవాసం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని ఇట్లా మనకు పురాణాలు చెప్పబడింది. అందువల్ల కార్తీక మాసానికి అత్యంత విశేషంగా చెప్పబడింది. కార్తీక మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసంగా చెప్పబడింది. అందువల్ల మనం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయోరు విష్ణుర్యేవం విష్ణుమయ శివ యథాంతర్న పశ్యామి తథా మే స్వస్తిరాయిషి. అంటే శివకేశవుల మధ్యలో భేదం లేదు, వీరిద్దరిది రూపం వేరువేరుగా మనం భావించినా కూడా వీరిద్దరూ ఒకటే అని చెప్పబడేటువంటి శ్లోకం ఇది. అందువల్ల మనకి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసంగా చెప్పబడేటువంటి కార్తీక మాసంలో శివారాధన చేస్తూ ఉంటాం. శివారాధన ఎందుకు చేస్తామంటే అండము, పిండము, బ్రహ్మాండము ఈ 3 పదాలు మనకు తెలిసినవే. అండం అంటే జన్మనిచ్చేటువంటి మొదటి స్థితి అండం, అది ఏ విధంగా ఉంటుందో గోళాకారంగా ఉంటుంది. పిండము అది కూడా గోళాకారంగా ఉంటుంది. బ్రహ్మాండము ఇది కూడా గోళాకారంగానే ఉంటాయి. వీటన్నిటి యొక్క సారూప్యాన్ని కలుపుకుని శివుడిగా భావించి అంతా ఈశ్వరమయమని భావించి విశ్వస్మయ మహా అని ఏదైతే విష్ణుమూర్తి నామాల్లో ప్రథమంగా చెప్పబడిందో
ఆ విధంగా మనం శివుణ్ణి ఒక లింగాకారంగా భావించి పూజ చేస్తూ ఉంటాం. ఇందువల్ల శివారాధన చేయటం వల్ల విష్ణుమూర్తి తొందరగా తృప్తి చెంది మన యొక్క కామ్యములు తీరుస్తారని ప్రతీతి. అందువల్ల మనం కార్తీక మాసంలో విశేషంగా శివారాధన చేసి విష్ణుమూర్తి ఉద్దేశం కోసమై శివారాధన చేసి దేవాలయంలో పురాణ పఠనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత మీరు అడిగింది మండల దీక్షలు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాం, దీనివల్ల ఫలితాలు ఏమిటి? మనం మనుషులం కాబట్టి మనకి ఇహపరమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానవ యొక్క జీవితం స్వార్థంతోనే ఉంటుందని మనకి ధర్మరాజుల వారు భారతంలో చెప్పారు యక్ష ప్రశ్నలో. అంటే మన స్వార్థము అంటే నేను, నాది, నా వాళ్ళు, వీళ్ళు బాగుండాలని కోరుకుంటూ మనం ఏదైనా సాధించాలని కోరుకుంటూ ఉంటాం. ఈ స్వార్థం అనేది లేకపోతే మానవ జీవనం అనేది ఉండదు. అందువల్ల స్వార్థంతోనే జీవనం సాగుతుంది. ఈ కోరికలు తీర్చుకోవడం కోసం మనిషి ఏదైనా ఒక పనిని తలపెడితే దానిని పూర్తి చేయడం కోసం దాని ఎందు ఏకాగ్రత కలిగి ఆ పనిని పూర్తి చేయాలంటే ఆ పనిని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం కోసం ఒక నియమంగా 41 రోజులు ఒక మనిషి ఒక పనిని చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే ఆ తర్వాత దాన్ని పూర్తి చేయడానికి అతనికి ఏకాగ్రత మొదలైనవి కలిగి అతను ఆ పనిని సక్రమంగా పూర్తి చేస్తాడు. అందుకోసం ఈ మండల దీక్ష అనేది ఏర్పాటు చేయబడింది. 40 రోజుల పాటు నేను దీక్షగా ఉన్నాను, తర్వాత మళ్ళీ మానేస్తానంటే కుదరదు. అంటే ఈ 40 రోజుల పాటు నియమాలు ఏవైతే పెట్టుకుని ఉన్నామో వీటిని తర్వాత కూడా అనుసరించడం కోసం ఈ దీక్ష అంటే 40 రోజులు చేయడం వల్ల శరీరానికి అవన్నీ అలవాటు పడి తర్వాత కూడా అవి పాటిస్తూ మనం అనుకున్న కార్యాన్ని నిర్విఘ్నంగా జరిపించుకోవడం కోసం ఈ దీక్ష అనేది ఏర్పాటు చేయబడింది. అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు గురువుగారు. కార్తీక మాసం గొప్పతనం కానీ, శివకేశవుల యొక్క అభేదత్వం గురించి కానీ, అలాగే మండల దీక్షను చేయటం వల్ల మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ కలిగేటువంటి ఆరోగ్య విషయాల గురించి కానీ చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. తర్వాత ప్రశ్న అండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోతున్నది ఏంటంటే ధనుర్మాసం రాబోతుందండి. అసలు ఈ ధనుర్మాసం అనేది ఎందుకు విశిష్టంగా జరుపుకుంటాం, దీన్ని ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుపుకుంటామండి? అట్లాగే మనకి పెళ్లి కావాల్సిన ఆడవాళ్ళు కానీ, సంతానం కోరుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ గొబ్బెమ్మలు అవన్నీ పెట్టి పూజిస్తూ ఉంటారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది, ఇందులో ఉన్న విశేషం ఏమిటి అనేది తెలియజేయండి. ధనుర్మాసము అనేది సౌరమానాన్ని ఉద్దేశించి చెప్పబడింది. ఇందాక మనం కార్తీక మాసం కృతికా నక్షత్రంలో పౌర్ణమి ఉండడం వల్ల దాని కార్తీక మాసం ఏ విధంగా చెప్పామో, సూర్యుడు ధను రాశిలో ప్రవేశించినటువంటి అక్కడి నుంచి 4 రోజుల పాటు ధనుర్మాసంగా చెప్పబడుతుంది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మకర రాశిలో ప్రవేశించేందుకు ధనుర్మాసంగా చెప్పబడితే ఈ ధనుర్మాసంలో విశేషంగా కలిగేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది. దీనికి శివముక్కోటిని పేరు. అందువల్ల ధనుర్మాసానికి శివుడికి ప్రీతికరమైన రోజుగా మాసంగా చెప్పబడుతూ ఉంటుంది. అందువల్ల శివుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఇందులో మనం విష్ణుమూర్తిని ప్రధానంగా పూజ చేస్తూ ఉంటాం. ఈ ధనుర్మాసంలో మనం గమనించినట్లయితే దేవాలయాల యందు ప్రాతకాలమైన నిద్రలేచి కాలువకి వెళ్ళి కాలువగా నదిగాని వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి తీర్థం తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేసి బాలభోగము అని సూర్యోదయ పూర్వమే స్వామివారికి మహానైవేద్యం ఏర్పాటు చేసి చేస్తూ ఉంటారు. ఈ విధంగా 4 రోజుల పాటు చేస్తారు. ఇది మన కార్తీక మాసం కానివ్వండి, ఈ ధనుర్మాసం కానివ్వండి, మనకు సహజంగా చలికాలంలో ఉంటాయి. దీనివల్ల మనిషి చలి వల్ల బద్ధకస్తుడై తను చేయవలసిన పనులు సక్రమంగా చేయలేని పరిస్థితుల్లోకి మారిపోతూ ఉంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బద్ధకాన్ని వదిలిపెట్టాలంటే బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయానికి 3 గంటల ముందు, అంటే 48 నిమిషాలు 2 గడియలు అనుకుంటే దానికి ముందు 45 నిమిషాలు, దానికి ముందు 45 నిమిషాలు, దానికి ముందు 45 నిమిషాలు ఇవన్నీ తీసుకుంటే అక్కడి నుంచి ఆ సమయానికి నిద్రలేచి స్వామివారికి పూజ యందు మనసు లగ్నం చేయడం వల్ల, ప్రాతకాలంలో చేయడం వల్ల, బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం వల్ల మనిషికి ఏకాగ్రత కలుగుతుంది. శారీరక దారుఢ్యం అంటే కాస్మెటిక్ ఎనర్జీస్ అంటారు. నదీ స్నానం చేయమని చెప్పారు కార్తీక మాసంలో. నదీ స్నానం ఎందుకు చేయమని చెప్పారు? మనం గమనించినట్లయితే వాన పడినప్పుడు మనం బయటికి వెళితే వానలో తడవటం వల్ల ప్రకృతిలో ఉండే కాస్మెటిక్ ఎనర్జీ నీళ్ల ద్వారా మన మీద పడితే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు బయటికి పోయి శరీరానికి ఉత్సాహము ఆరోగ్యం కలుగుతుంది. మనసుకు ఉత్సాహము, శరీరానికి ఆరోగ్యం. మన జీవన విధానాన్ని అనుసరించి మనిషి ఏ విధంగా బతకాలో, ఏ నెలలో ఏం చేస్తే ఆరోగ్యం ఉంటారు, ఇవన్నీ మన వాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ విశదీకరించి చెప్పకుండా భగవంతుడు దీన్ని అనుసరించండి, ఇట్లా చేసుకుంటే సుఖంగా ఉంటారు అని చెప్పబడింది.
అందువల్ల మన పూజలు చేసేటువంటి వీళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటయ్యా అంటే వాటిలో పెట్టిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సక్రమంగా చేయటం వల్ల వాళ్ళు ముందు ప్రధానంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న మనిషి తన పనిని తను ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని సక్రమంగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందువల్ల ఈ దీక్షలు కానీ ఇవన్నీ చెప్పబడ్డాయి. అలాగే ధనుర్మాసంలో పొద్దున్నే గొబ్బెమ్మలు పెట్టడం కానివ్వండి, అంటే ప్రకృతిలో మమేకమై జీవించడం. ఆవు అంటే జెర్సీ ఆవులు, ఇప్పుడు విదేశీ ఆవులు చాలా వస్తున్నాయి. ఇవి కాకుండా దేశవాళీ ఆవుల యొక్క పేడ మనం ముట్టుకుంటే అందులో మనకి తెలుసు అవి చల్లటం వల్ల క్రిములు రావని తెలుసు, గోమూత్రం చల్లిన చోటకి ఈగలు దోమలు రావని తెలుసు. ఇటువంటి వాటితో మనం జీవనం చేయడం వల్ల చలికాలంలో వచ్చేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఇవి మనుషులకు రాకుండా ఉంటాయి. అలాగే ఇందాక అడిగారు మీరు మండల దీక్షలు, కోరికలు, ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కదా అని. పెళ్లి కావడం కోసం తండ్రి మాట విని ఆయన చూసిన సంబంధం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కోరికలు పెరిగి ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. అట్లా కాకుండా తల్లిదండ్రులు వారి యొక్క శ్రేయస్సు కోరి, పిల్లల యొక్క శ్రేయస్సు కోరి ఖచ్చితంగా చెబుతారు కాబట్టి వారి మాటను అనుసరించి చేసుకుంటే తొందరగా అయిపోతాయి. కాకపోతే ఈ కోరికలు తీర్చుకోవడం అనే దాని మీద మనిషి యొక్క జీవనం ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుత కాలంలో కలి ప్రభావం వల్ల మనుషుల కోరికలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మనుషులు కోరిక వల్లే బాధపడతాడు. బాధ ఎందుకు కలుగుతుంటే కోరిక వల్ల కలుగుతుంది. కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతుంది. అందువల్ల కోరికలు తగ్గించుకుని తల్లిదండ్రులు మాట వింటూ జీవనం సాగిస్తే సుఖంగా ఉంటుంది. అలా కాకుండా జాతక దోషాలు వీటి వల్ల పెళ్లి కాని వాళ్ళకైతే ప్రాతకాలం ముందే లేచి రుక్మిణీ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే ఆ స్త్రీలకి తొందరగా పెళ్ళి అవుతుందని శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పారు. అందువల్ల రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే ఆడపిల్లలకి మంచి భర్త లభించి వారి జీవనం సుఖంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. ధనుర్మాసం గురించి కూలంకషంగా మొత్తం ఒకసారిగా అందులో ఏ విధమైనటువంటి పూజలు చేయాలని కానీ, ఆ ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి కానీ బాగా చక్కగా అర్థమయ్యేటట్టు తెలియజేశారు. అట్లాగే మనకి ఈ చలికాలంలో వచ్చేటువంటి కార్తీక మాసం, ధనుర్మాసం కానీ వాటిలో ఉండే నియమాలను పాటించడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు కానీ అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పారు గురువుగారు. మనకి ఈ సంవత్సరం ధనుర్మాసం ఎప్పటి నుంచి మొదలై ఎప్పుడు దాకా ఉంటుంది, అట్లాగే ఈ ధనుర్మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మనం దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్పారు. మరి అంత ధనం కానీ ద్రవ్యం కానీ లేని వారి పరిస్థితి ఏమిటి, మరి వారు ఏ విధంగా ముక్తిని పొందగలుగుతారు, కొంచెం వివరించండి. ముందుగా మనం ధనుర్మాసం గురించి చెప్పుకుందాం, రాబోతుంది కాబట్టి. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 16వ తారీఖు ఉదయం 6:45 సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి 2025 జనవరి 14వ తారీఖు మధ్యాహ్నం 2:45 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ధనుర్మాసంగా చెప్పబడుతుంది. ఆ రోజున జనవరి 14వ తారీఖు 2025 ఆ రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అలాగే మీరు అడిగిన వాటిలో ఈ దానాలు చేయలేని వారి పరిస్థితి ఏమిటి, వీరి నియమాలు పాటిస్తే ఏమవుతుంది, ఏం చేయాలి, వాళ్ళు దానాలు చేయలేని ధనము ఉంటే ఏం చేయగలరు అని అడిగారు. అవునండి. మనసు అనేది ఇది ప్రతిదానికి కూడా ప్రధానం. దానము అనేదానికి ఒక మహారాజు తన యొక్క ధనాన్ని మొత్తం దానం చేశాడని చెప్పుకుంటే ఆ ధనం అతనికి ఎక్కడిది? అతనేం ధనాన్ని తయారు చేయలేదుగా. ప్రజల దగ్గర నుంచి పన్నుగా తీసుకుని ఉంటే ధనం, దాని పరుగుల కోసం ఖర్చు పెడుతున్నాడు. పేదవాడన్నారు. ఇతను కూడా మన కార్తీక పురాణంలో ఏం చెప్పబడిందంటే, ఎవరో వెలిగించిన దీపాన్ని వెలిగించినటువంటి ఆరిపోతే ఆ దీపాన్ని వెలిగించిన ఎలుకకు కూడా మోక్షాన్ని ప్రసాదింపజేశాడు భగవంతుడు. ఒక ఎలుక ఆహారం కోసం తిరుగుతూ రాత్రిపూట దీపంలో ఉన్న ఒత్తిని తీసుకుని, ఖాళీగా ఉన్న ఆరిపోయిన ఒత్తిని తీసుకుని వెళ్తూ ఉండగా పక్క దీపాన్ని కట్టుకుని ఆ ఒత్తి వెలగటం వల్ల కూడా దానికి మోక్షం కలిగి పూర్వజన్మ స్మృతులు వచ్చినాయి అని చెప్పబడింది. కార్తీక పురాణం చదువుకున్నాం. అటువంటి విశేషంగా ఉన్నప్పుడు మన మనసు ప్రధానంగా పెట్టుకుని భగవంతుని యందు లగ్నం చేసి ఏదైతే చేయగలమో, ఒక మహారాజు రాజ్యం మొత్తాన్ని దానం చేస్తే అది అతని సొమ్ము కాదు. దీనికంటే కూడా ఒక పేదవాడు తన భోజనం చేస్తూ ఉండగా, పేదవాడైనా తనకు తోచిన ఫలమో ఏదో తినగలుగుతాడు కదా, ఆ సందర్భంలో ఎవరైనా అడిగితే ఇచ్చే మనసు ఉంటే అది ఇవ్వగలిగితే, దానం చేయగలిగితే ఎక్కువ ఫలితం. రాజు చేసిన దానికంటే ఇతను ఇచ్చిన దానికి ఎక్కువ ఫలితం. ఎందుకంటే ఇతన ఆ తినడానికి తీసుకునే పదార్థాన్ని ఎంతో శ్రమతో కష్టాన్ని కూర్చి ఎక్కడి నుంచో తెచ్చుకుని భోజనానికి ఏర్పాటు చేసుకుంటాడు భార్య పిల్లల కోసం. దానిని కూడా దానం చేయగలిగే మనస్తత్వం కలిగి ఉండటమే ప్రధానం. అంటే మనసు అనేది ప్రతిదానికి ప్రధానంగా చెప్పబడుతుంది.
నియమాలు పాటిస్తూ కార్తీక మాసంలో కానీ వేరే ఏ నెలలో అయినా సరే పక్కవాడి యొక్క కీడు కోరుకోకుండా, పక్కవారి కీడు కోరకుండా ఎవరైతే తనకున్న దానిలో పక్కవారి మేలు కోరుకుంటూ పనిచేస్తారో వారికి ఖచ్చితంగా వారి జీవితం ఉన్నత స్థితులకు వెళుతూ ఉంటుంది. అలాగే ఇహమనందు ఉన్నత స్థితులు పొందితే పరమనందు వాడు ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క సాయుధ్యాన్ని పొందుతారని చెప్పేసి కార్తీక పురాణం చెప్పబడింది. చాలా అర్థమయ్యేలాగా క్లుప్తంగా చెప్పారు గురువుగారు. మనకి ధనుర్మాసం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుపుకోవాలో, అదేవిధంగా ధనుర్మాసం విశిష్టత కానీ, కార్తీక మాసం యొక్క గొప్పతనం కానీ, ఈ దాన ధర్మాలు మనకున్న దాంతోనే దానం చేసే మనసు ఉండాలి అని చెప్పడంలో కానీ చాలా బాగుంది గురువుగారు. ఇప్పుడు తర్వాత చివరి ప్రశ్న అండి. ఏమీ లేదు, మనం ఇప్పుడు చూస్తూ ఉంటే న్యూస్లో కానీ మిగతా ఏదన్నా సోషల్ మీడియాలో కానీ అందరూ కూడా ఈ సనాతన ధర్మం గురించి, అందులో ఉండేటువంటి నియమాలను గురించి ఆక్షేపిస్తూ ఉన్నారు. అసలు వీటి మీద మీ భావన ఏమిటండి? మంచి ప్రశ్న ఇది. సనాతన ధర్మం గురించి ఆక్షేపించే వాళ్ళు ఎవరన్నా ఈ గ్రంథాలకు సంబంధించి ఏదైనా ఒక పుస్తకం సంపూర్ణంగా చదివారా అనేది మొదటి ప్రశ్న. అందులో ఏముందో చదవకుండా ఎదుటివారు చేసేదాన్ని ఆక్షేపించడం అనేది వెర్రితనంగా భావించాలి. ఏదైనా ఒక దాని గురించి మనం ఆక్షేపించాలంటే దాన్ని చదవాలిగా పూర్తిగా. దాన్ని ఇప్పుడు ఎవరో రాసిన వ్యాఖ్యానాన్ని కాకుండా మూలంలో ఏముందో తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం భగవంతుడిని చెప్పుకుంటే భగవంతుడు దానికి అర్థమే తెలియదు. ముందు మనకి ఒక ప్రతిపదానికి అర్థం తెలుసుకోవడానికి మన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, శబ్దరత్నాకరం. ఇందులో పదాలకు అర్థాలు చెప్పబడి ఉంటాయి. భగవంతుడు అంటే ఈయన దగ్గర ఏమేం కలిగి ఉంటే ఈయన ఏమేం చేయగలడు. భగము అనే దానికి అర్థము, భగవంతుడు అంటే భగవను లేనివాడు లేదా భగవను కలిగి ఉన్నవాడు, 2 రకాల అర్థాలు చెప్పబడతాయి. భగము అనే దానికి అర్థం ముందు శ్రీ అని, వీర్యము అంటే శ్రీ అంటే లక్ష్మి అని, వీర్యము అంటే శక్తి అని, ఇచ్ఛ అంటే కోరికని, జ్ఞానమని, వైరాగ్యమని, కీర్తని, మహత్యమని, ఐశ్వర్యమని, యత్నమని, ధర్మమని, మోక్షమని, యోని అని 12 రకాల అర్థాలు ఒక భగము అనే పదానికి అర్థాలు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా మరి భగవంతుడు అని చెబితే ఏమిటి? ఇవన్నీ కలిగి ఉండి లేకపోతే వీటన్నిటి యందు రాహిత్యం కలిగి ఉండి ఎవరైతే పూజ్యులుగా అంటే ఎదుటివారు వారిని ధ్యానించే యుగంగా ఉంటారో వారిని భగవంతుడు అని చెప్పబడుతుంది. ఎవరైతే నమస్కారం చేసే యోగ్యత కలిగి ఉంటారో వారికి భగవంతుడు అని పేరు. ఎవరెవరికి నమస్కారం చేస్తాం? మనం పెద్దలకు నమస్కారం చేస్తాం, అలాగే గురువులకు నమస్కారం చేస్తాం, అట్లాగే ధనవంతుడికి, అధికారికి, వీళ్ళందరికీ మనం నమస్కారం చేస్తూనే ఉంటాం. మనకి లలితాసహస్రనామాలో నామం ఉంటుంది, యజమాన స్వరూపం అయిన మహా అని ఒక నామం. యజమానుని కూడా భగవంతుడిగా భావించి మనం పని చేయాలని నియమం. మనకు భగవద్గీతలో నువ్వు చేసే పనే నీకు ఫలితాన్ని ఇస్తుందయ్యా, పని నువ్వు సక్రమంగా చెయ్యి, ఫలితాన్ని నా మీద వదిలిపెట్టిన కృష్ణ భగవానులు వారు చెప్పారు. ఈ పని చేయకుండా ఎదుటివారిని ఆక్షేపించడం వల్ల వచ్చేటువంటి లాభమే ఉండదు. మనకి కలియుగంలో మనుషులు ఏ విధంగా ఉంటారనేది మనకి దేవి భాగవతం ఒకటి చెబుతుంది, అట్లాగే బ్రహ్మవైవృత పురాణం చెబుతుంది, భారతం కూడా చెబుతుంది. అల్పులు మంద బుద్ధిబలు అల్పతరాయువు రుగ్ర రోగ సంకృతులని భారతం చెబుతుంది. మనుషులు అల్పులు, మంద బుద్ధిబలు, అల్పతరాయువులు, ఆయుష్ తగ్గిపోయిన వాళ్ళే ఉంటారు, బుద్ధిహీనులై ఉంటారు, వీళ్ళకి వివేకం ఉండదు. వీటన్నిటి వల్ల వాళ్ళు అనుకున్నదే నిజమని నమ్మేటువంటి మూర్ఖత్వంలో మనుషులు ఎక్కువ మంది ఉంటారు. సహజంగా మనుషులందరూ కూడా ఒకే రకమైనటువంటి కర్మఫలాన్ని పొందలేరు. వారు చేసిన కర్మను అనుభవించి వారి యొక్క జీవన విధానం ఉంటుంది. అందులో వీరి కర్మలను బట్టి ఎక్కువ మంది సహజంగా అమాయకులుగాను, ఎదుటివారు ఏం చెబితే అది నమ్మే విధంగాను మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే వీరిలో మళ్ళీ మూర్ఖులు ఉంటారు, తను నమ్మిందే నిజం నమ్ముతారు, ఇంకోటి చెప్తే మళ్ళీ వినరు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మంచివాళ్ళు ఉంటారు. ఎదుటివారు మంచివాడు మళ్ళీ ఎదుటివాడు మేలు చేస్తాడని చేయడానికి కుదరదు, తను కీడు చేయడు. మళ్ళీ మేలు చేసేవాడు మళ్ళీ వేరే ఉండాలి, తనకి తెలిసి ఉండాలి, పక్కవాడికి మేలు చేసే విధంగా కూడా ఉండాలి. ఆ విధంగా జీవనం సాగించేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ సనాతన ధర్మం మీద రాళ్ళు వేసేవాళ్ళు వీళ్ళెవరూ కూడా సనాతన ధర్మంలో ఉన్న ఒక పుస్తకాన్ని, కనీసం శబ్దరత్నాకర్ లాంటి పుస్తకానికి చదివి అందులో ఉన్న పదానికి అర్థం కూడా తెలుసుకోలేని హీన స్థితిలో బతుకుతూ వారు ఇంకో దాన్ని ఎక్కిరించడం అనేది అత్యంత హేయమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే వారి గురించి మనం మాట్లాడుకోవడం కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దాని గురించి తెలియని విషయాన్ని కూడా మనం వాళ్ళకి చెబితే వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవసరం లేదు. దీనికి ఉదాహరణ ఏం చెబుతారంటే,
రోడ్డు మీద ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అబ్బాయి. దానివల్ల ఏనుగుకు వచ్చినటువంటి నిందే లేదు, దానికి కుక్కలు మురిగిన తర్వాత ఏనుగేమి అవమానపడినట్టు కాదని చెబుతారు పెద్దలు. అందువల్ల సనాతన గురించి ఎవరు మాట్లాడినా కూడా ఏనుగు పక్కన కుక్కలు అరిచినట్టే ఉంటుంది తప్పితే దాని మీద పెద్ద విషయం ఏం లేదు. అది విషయం. ధన్యవాదాలు గురువు గారు. చాలా అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు చక్కగా సమాధానం చెప్పారండి మా అందరికీను. ధన్యవాదాలు మరొకసారి. ఇదే విధంగా మరికొన్ని వీడియోలు ఇంకా వచ్చే రాబోయే పండగల గురించి కానీ, ఏదైనా మాకు ఉండేటువంటి ఈ విధమైనటువంటి డౌట్ల గురించి కానీ మీరు మీ నుంచి వివరణని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా మానవుని యొక్క జీవన విధానం, ఏ ఏ సందర్భాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలు, వీటన్నిటి గురించి కూడా మీ నుంచి మేము వివరణని కోరుతూ ఎదురు చూస్తూ ఉన్నామండి. ధన్యవాదాలు మరొకసారి. అలాగే మా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని, మన భారతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. మా నుంచి నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. మా ఈ వీడియోని అందరూ కూడా చక్కగా తప్పకుండా లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలు. శుభం భూయాత్.